మీరు చేసే వైఫల్యాలు మేము మాట్లాడకుండా ఎట్లుంటాం చెప్పండి. మీ నోటితో మీరు మాట్లాడేటువంటి కనీసం హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? మీరు మాట్లాడేటువంటి గొప్పలన్నీ ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి, మీ వైఫల్యాలు ఎక్కడ బయటికి వస్తాయో అని చెప్పి దాని పక్కన ఒక పెద్ద గీత ప్రజల్లో చర్చ జరిగేదానికి ఒక పనికిరాని అజెండా తీసుకొని వచ్చి మొదలు పెట్టడం, ఇది తప్ప ఏం సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ అనుభవం ఇదేనా? మీకు ఇక్కడ ప్రజలందరూ అధికారం ఇచ్చింది దీనికోసమేనా? మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీరు 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీకు ధైర్యం ఉందా దీని మీద చర్చ జరపడానికి? మీకు సపోర్ట్ చేసేటువంటి పత్రికలకు నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చారు? మీకు ఏమైనా ధైర్యం ఉందా? మీరు దీని మీద చర్చ జరుపుతారా? మరి మీ హామీ అమలు కాలేదానికి మీరు సిగ్గుతో తలదించుకోవాలన్నా, లేకుండా అంటే మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారంను మేము తిప్పికొడితే తప్ప? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగునికన్నా ఈరోజు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? లేకుండా ఉంటే ఎవరికైనా ఉద్యోగాలు దొరికాయా? మీరు చెప్పండి. మీరు చెప్పలేరు. దీని మీద చర్చలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పాం. ఈరోజు దాని మీద మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. ఏ హామీ మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, మీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీల్లో మీరు ఎన్ని అమలు చేసినారు? దీన్ని చర్చించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నేను ఈరోజు అడుగుతున్నాను. మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానికి ఇంత నీచమైనటువంటి చర్చకు దిగాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఇవన్నీ పక్కదోవ పెట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? నెవర్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేస్తున్నారో ఇది మీకు కాలనాగై కాటేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకొని పోలేరు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారంటే ఒకటి మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తారనేటువంటి నమ్మకం ఒకటి, మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి శాంతి భద్రతలు మీరు కల్పిస్తారనేటువంటి ఆశతో మీకు ఈరోజు అధికారం ఇస్తే ఇంత నీచమైనటువంటి చర్యలు చేస్తారా? నేను అడుగుతున్నాను, మీకు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీంలో అంత క్లియర్గా వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు కూర్చొని మళ్ళా దాన్ని తప్పుదో పెట్టించేటువంటి ప్రయత్నం కరెక్టా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఒకటే సూటిగా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ తిరుపతి లడ్డును కలుషితం చేయాలని కానీ తిరుపతి లడ్డులో ఏమైనా అపకీర్తి తేవాలని ప్రయత్నం చేసినట్టే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాము. ఇది మా యొక్క శాపం మాకే పెట్టుకుంటున్నాం. తిరుపతి లడ్డును అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు కానీ కల్తీ చేయాలనేటువంటి ఆలోచన మా నాయకునికి కానీ మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేకా పెట్టుకున్నటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ
తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది, గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసినట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి ఈ సవాల్ను స్వీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు రండి, మనం ప్రమాణం చేద్దాం, తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం, మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 రూపాయలు శిక్షకు అర్హులవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎండలు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో ప్రవాహం తగ్గినప్పుడు గడిచిన 6-7 సంవత్సరాల నుంచి ఆ దుస్థితి రాలే. కానీ 100 సంవత్సరాల్లో కనీసం 30-40 సంవత్సరాలన్నా కూడా కృష్ణా నదిలో నీటిపారుదల తక్కువ ఉంటుంది, నీటి ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాయలసీమకు రావాల్సినటువంటి నీటి ఆధారం అంతా కూడా పోతిరెడ్డిపాడు. ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యమంటూ ఎక్కడో 10,000 క్యూసెక్ సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్ల సామర్థ్యం వచ్చేటట్టు చేశాడు. కానీ 841 అడుగులో డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. పూర్తి కెపాసిటీ నీకు 44,000 క్యూసెక్లు ఆ పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే 880 అడుగుల నీటి మట్టం మెయింటైన్ అయితేనే 44,000 వస్తుంది. ఇది ఇక్కడటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్కు తెలుసు, ఇక్కడటువంటి రైతులకు కూడా ఈరోజు ఈ పరిజ్ఞానం ఉంది. కానీ ఏ రోజైతే 880 అడుగుల నుంచి తక్కువ వస్తే నీళ్లు తగ్గుతూ వస్తాయి రాయలసీమకు. 840 అడుగుల కంటే కింద నీటి మట్టం తగ్గిపోతే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రాయలసీమకు వచ్చేదానికి అవకాశం లేదు. అదే పక్కన ఉన్నటువంటి రాష్ట్రము అనేక నీటి పథకాలు వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ అన్నీ కూడా 800 అడుగుల నీటి మట్టంలో. ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, ఈరోజు దిండి కానీ, ఈరోజు కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ ఇవన్నీ 800 అడుగుల లెవెల్లో కూర్చొని రోజుకు 6 టీఎంసీల నీళ్లు ఈ యొక్క కృష్ణా ప్రవాహంలో నుంచి ఎత్తిపోసుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పించుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా ఉంటే నీటి లభ్యత తక్కువైనప్పుడు, కృష్ణానదిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా రాయలసీమను కాపాడుకుంటామో మీరు చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. పైపెచ్చు మేము మాట్లాడేటువంటి విషయం కాదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నేను ఇండోర్ మీటింగ్లో కూర్చొని ఆయన్ను నచ్చజెప్పుకొని ప్రాజెక్టులన్నీ ఆపేశాను అని చెప్పాడు. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సింది పోయి నువ్వు చేసేటువంటి వైఫల్యాలు లేదు, నేను ఇట్లా చెప్పలేదని ఎప్పుడన్నా చెప్పావా? నేను ఇట్లా చేయలేదని చెప్పావా? చేయడంలే. దానికి సమాధానం లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడుతో నేను కూర్చొని ఈ ప్రాజెక్టులన్నీ ఆపేయాలని చెప్పినంటే నేను ఆపేశాడైనా మీరు కావాలంటే పరిశీలించుకొని అక్కడ పనులు జరగడం లేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి రిప్లై ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి అడుగుతున్నా నేను, ఈ రాష్ట్రానికి ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు ఆగిపోయింటే దాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా యొక్క జోక్యం వల్ల నేను చెప్పడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపినాడని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఆమోదించినావో లేకుంటే దాన్ని వ్యతిరేకించినావో ఖండించినావో ఏదో ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేశాం. ఇంతవరకు ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడలేదు. పైపెట్టు అవసరం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అవసరమే లేదని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడ కూటమి పెద్దలంతా దయచేసి మీలో నిపుణులు ఎవరైనా రండి, మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పండి.